హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 12th లెసన్ గురించి చూద్దాము. థర్డ్ క్లాస్లో ఉంది. ఈ లెసన్ పేరు వచ్చేసి మనకి ఏంటి, తోట తల్లి. అలాగే ఇతివృత్తం వచ్చేసి ఏంటి, పర్యావరణం. ప్రక్రియ వచ్చేసి ఏంటి, గేయం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఈ లెసన్ వచ్చేసి మనకి ఏంటి, తోట తల్లి. తోట తల్లి అనేది ఏంటి, ఫస్ట్ ఏంటి ఇక్కడ ఆలోచించి మాట్లాడండి అని ఒక బొమ్మ ఇచ్చి పిక్చర్ ఇచ్చి దానిలో బొమ్మలు ఏమేమి చేస్తున్నారు ఏంటి అని పిల్లల గురించి అన్నాను. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న ఇతివృత్తం వచ్చేసి ఏంటి, గేయం. ప్రక్రియ వచ్చేసి గేయం కదా, చూడండి. అదుగదుగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచాను గదరా రాము సోము పదరా, తమ్ముళ్ళారా మనమంతా తప్పక వెళ్ళాలిరా, ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా, ముందుగా దాగుడు మూతలే ఆడాలిరా, పిమ్మట పాటలతో తలదింబను వీడాలిరా. అలాగే ఆటపాటలైనాక అలసిపోవునందాక చిన్న చిగురు పాపలతో వన్నె పూల బాలలతో మనసు తీర మమతాలారురా, మాటలాడుదామురా, మంచి మంచి కథలను మనమంతా విందామురా. ఈ విధంగా ఒక గేయం ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ చూడండి. అంతగా గ్రామర్స్ ఏం లేవు, చూడండి ఉన్నాయి. నెక్స్ట్ దారులంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి. తోట తల్లి, పాల వెళ్ళి, అలాగే గదరా పదరా, ఆడాలిరా వీడాలిరా, పాపలతో బాలలతో, అలాగే సేమ్ ఉన్నాయి, ప్రాసపదాలు రాయమని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి అని ఇచ్చారు. చూడండి. క్రికెట్ మైదానం ఆట. క్రికెట్ ఆటను మైదానంలో ఆడుతారు. టీచర్ తరగతి పాఠం. టీచర్ తరగతి గదిలో పాఠం చెప్తారు. ఇలా పొలం నాగలి పంట. పొలంలో నాగలితో పంటలు పండిస్తారు. దున్ని పంటలను పండిస్తారు. ఇలా వాక్యం రాయమని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఆధారాలతో పదాలను కనుక్కోండి. వర్షం అంటే ఏంటి, వాన. నెక్స్ట్ 7 రోజులు అంటే ఏంటి, వారం. నది కంటే చిన్నది ఏంటి, వాగు. వీడు కాదు అంటే వాడు. వీధి అంటే ఏంటి, వాడ. ఇక్కడ సృజనాత్మకత ఒక బొమ్మ ఇచ్చారు. దీని ప్రకారంగా కథను రాయమని చెప్పారు. చూడండి. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలను ధారాళంగా స్పష్టంగా చదవండి. శాస్త్రం, రాష్ట్రం, జ్యోత్స్న, ఈర్ష్య, సామర్థ్యం, సత్వం. అలాగే కింది అక్షరాలను స్పష్టంగా పలకండి అని చెప్పారు. శ్రమ్, స్ట్రమ్, స్న, ష, త్యం, త్వం. పై అక్షరాలను చూశారు కదా. ఇక్కడ ఒక హల్లుకు 2 హల్లుల ఒత్తులు చేరాయి. ఏంటి ఇక్కడ ఒక హల్లు, ఇప్పుడు సా ఒక హల్లు ఉంది, ఇక్కడ రా ఒత్తుంది, తా ఒత్తుండే, 2 ఒత్తులు చేరాయి కదా. అలాగే ఇట్లా ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. ఏమంటారు, సంశ్లేష అక్షరాలు అంటారు. లాస్ట్ వీడియోలో మనము సంయుక్త అక్షరం గురించి చూసాం కదా. చూడండి. ఇక్కడ ఏంటి, ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్త అక్షరం అంటారు. ఇక్కడ ఏంటి, ఒక హల్లుకు 2 హల్లుల ఒత్తులు చేరితే వాటిని ఏమంటారు అని అంటే సంశ్లేష అక్షరాలు అని అంటారు. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఏంటి, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే దాన్ని ఏమంటారు, ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటే ఏంటి, ఒక హల్లుకు, చూడండి, ఒక హల్లుకు మరొక ఒత్తు, ఇప్పుడు కా ఒత్తుకి రా ఒత్తు, ఇలా ఒక హల్లుకి మరొక ఒత్తు హల్లు చేరితే ఏమవుతుంది, అది సంయుక్తాక్షరం. నెక్స్ట్ సంశ్లేషాక్షరం అంటే ఏంటి, ఒక హల్లు 2 హల్లుల ఒత్తులు, ఒక హల్లు 2 హల్లుల ఒత్తులు చేరితే దానిని ఏమంటారు, సంశ్లేష అక్షరం అంటారు. ఇక్కడ సంశ్లేష అక్షరం కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. రాష్ట్రం, షాకి రావత్తు టావత్తు, ఇలా శ్రీకి తావత్తు రావత్తు, రాష్ట్ర పక్షి, రాష్ట్ర వృక్షం, రాష్ట్ర జంతువు, రాష్ట్ర పుష్పం. ఇలా ఒకదానికంటే ఎక్కువ హత్తు ఒల్లులు చేరడం వల్ల దీనిని ఏమంటారు అంటే సంశ్లేష అక్షరం అని అంటారు.